వాటిని గురించి ఇవన్నీ మీకు ఇచ్చేస్తాడు యేసయ్య అని చెబితే ఎంత హాయిగా ఉంటుందో. నేను చెప్పను. దేని మీద దృష్టి పెడితే ఆ విషయాల్లో కార్యం జరిగిద్దో ఆ రహస్యం చెబుతా. యేసయ్య చెప్పాడు, నాకేం తెలుసు. మత్తయి సువార్త 6లో మీరు మొదట డబ్బుని, ఉద్యోగాన్ని, సంపదల్ని, ఇహ అవసరతల్ని వెతకండి, మీకు ఇస్తాడు అన్నాడా? ఆయన నీతిని, రాజ్యమును మొదట వెదుకుడి, పిదప మీకు కావలసినవన్నీ ఆయన ఇస్తాడని చెప్పాడు. ఉద్యోగం లేదు, ఇస్తాడు. అరే దేవుడు లేడని నాస్తికుడికి ఉద్యోగం ఇచ్చిన దేవుడు, దేవుడు ఉన్నాడని నమ్మి విశ్వసించి రక్షణ పొంది దేవుని మార్గంలో సాగుతున్న మీకెవడా? ఎవరు చెప్పారు ఇవ్వడని? మరి నిశ్చయముగా నీకు ఇస్తాడు. దేవుడిని ఒప్పుకొని నాస్తికులకు సంతానాన్ని ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వడు? దేవుడెవడరా దేవుడని వెర్రవీగేట నాస్తికులకు అప్పులు తీర్చిన దేవుడు మరి నిశ్చయముగా విశ్వాసమైన నీకు అప్పు తీర్చును కదా. దేవుడిని ఒప్పుకొని మూర్ఖులైన నాస్తికుల్ని ఆర్థికంగా దీవించిన దేవుడు ఆయన బిడ్డవైన నిన్ను దీవించుకొని ఎందుకుంటాడు? మరి నిశ్చయముగా వారికంటే విస్తారంగా నిన్ను దీవించును కదా. దీవిస్తాడంతే.